శ్రీ మహాగణాధిపతయే నమః. తులారాశి వారికి జూలై నెలలో ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాం. తులారాశి వారికి అనుకూలమైనటువంటి కాలం నడుస్తోందని చెప్పాలి. దశమంలో గ్రహాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. ఆ తర్వాత కుజుడు కూడా కొంచెం అష్టమ కుజ దోషం మరింత కనపడుతూ ఉన్నది. దానివల్ల కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం. ఏ పనిని ప్రారంభం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక చిన్న వివాదం, మానసికమైన సంఘర్షణ, ఎదుటివారితో కూడా కొంచెం తొందరపడి మాట్లాడుతూ ఉండడం, ఆచితూచి వ్యవహరించవలసినటువంటి కాలం కనపడుతూ ఉన్నది. అలాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న చికాకులే కానీ కొంచెం ఎక్కువ ఇబ్బందులకు గురి చేస్తాయని చెప్పుకోవాలి. అలాగే ప్రతికూలమైనటువంటి వాతావరణం, అందరూ కూడా మనతో మాట్లాడుతూనే మన వెనకాల ఇబ్బందుల్ని కలిగించేటటువంటి వారిగా ఉంటారు. ఎవరిని నమ్మడానికి లేదు అనే అభిప్రాయానికి వస్తారు. శత్రువులు ఎక్కువగా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు కొంచెం అప్రమత్తంగా ఉండవలసినటువంటి కాలం. అలాగే ప్రతికూలమైనటువంటి పనులు ఏవైతే వెనకాల జరుగుతున్నాయో వాటిని కొంచెం గమనించుకుంటూ చేయవలసినటువంటి ధైర్య సాహసాలతో చేయవలసిన పనులను కూడా చక్కగా చేయవలసి ఉంటుంది. అలాగే తులారాశి వారికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి వాతావరణం. అలాగే ఉద్యోగస్తులకు కూడా కొద్దిగా పర్వాలేదు. వ్యాపారస్తులకు మాత్రం పూర్తి స్థాయిగా ఇబ్బందిగా ఉంది. అనుకున్న ఏ పని ముందుకు తీసుకెళ్ళడానికి లేదు. తీసుకెళ్లిన పని ఎక్కువ ఖర్చుతో కూడి ఉండడం, ఎక్కడోక్కడ డబ్బు దగ్గర చిన్న చిన్న వివాదాలు కలుగుతూ ఉండడం లాంటివి కనపడుతున్నాయి. అలాగే జీవిత భాగస్వామితో కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కాలం అనుకూలమవుతుందని చెప్పాలి. ఈ రాశివారు మరిన్ని శుభయోగాలు పొందడం కోసం సుబ్రహ్మణ్య ఆలయాన్ని దర్శనం చేయడం, సుబ్రహ్మణ్యేశ్వరుడికి పాలాభిషేకం చేయించడం వల్ల ఈ రాశివారు మరిన్ని శుభయోగాలు పొందుతారు. జయం.